అలా చేయడానికి నా కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మొట్టమొదటిగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. అందరూ ఒకసారి చేతులు ఎత్తి ప్రభుని మహిమ పరుదా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వేదిక మీద అలంకరించిన దైవ సేవకులందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గొప్ప గొప్ప దైవ సేవకులు నేను చెప్పగలను. వారి దగ్గర నేను చిన్నవాడిని. నాకు బాగా గుర్తు కింగా గ్రామంలో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుండగా మొట్టమొదటిసారి ఆత్మాభిషేకము పొందిన వారు ఎవరు అని అంటే మన మధ్య ఉన్న దైవ సేవకులు రాజేంద్రయ్య గారు అని నాకు బాగా, ఆయనకి గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ అభిషేకం అంటే మాకు తెలియదు, పరిశుద్ధాత్మ అంటే ఏమో మాకు తెలియదు. అలాంటి సందర్భంలో పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారై బలముగా వాడబడుతున్న సందర్భంలో ఇంకా మేము పరిచర్యకి రాలే. అలాంటి వారు మన మధ్య ఉండడము మనకు ఆశీర్వాదకరం. నేను అనుకుంటాను, తల్లిదండ్రులు పిల్లలకి ముందు నడిపిస్తూ ప్రోత్సహిస్తూ వెనకుండి ఎలాగైతే వారిని ప్రోత్సహిస్తుంటారో ఆ విధంగా ఆత్మీయ తండ్రిగా ఎన్నో సార్లు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న దైవ సేవకుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు వారిని ఇంకను ఆశీర్వదించునుగాక. వారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వారికి చక్కటి ఆరోగ్యంను అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వారే ప్రోత్సహించకపోతే, వారే నిలబెట్టకపోతే, వారే ముందుకు నడిపించకపోతే ఈరోజు మీ ముందు ఈ విధంగా మేము నిలబడడానికి అవకాశమే లేదు. అంత మాత్రమే కాకుండా స్థానిక దైవ సేవకులు పదే పదే చిన్నవాడిని పిలిచి అవకాశం ఇవ్వడం అనేది ఇది గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. వారిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వారి పరిచరణను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ధారాళంగా అద్భుతంగా వాక్యము చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశం తప్ప ఇంకొకటి అయితే కాదు అని నేను ఒప్పుకుంటున్నాను సభాముఖంగా. కాబట్టి ఈ ఎండలో కూడా మీరు కూడి వచ్చారు, చూశారు. మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరి కొరకు ఒక చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. నాతో పాటు వచ్చిన చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేసిన దాసు గారు, గౌరీ, వారి కుటుంబ సభ్యులతో 2 పిల్లలతో పాటు వారు వచ్చారు. వారు ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే సంఘ పరిచర్యలో ఎంతో ప్రాముఖ్యత పాత్రను వహిస్తూ అనేక మందిని ప్రభు చెంతకు నడిపించడానికి పాత్ర వహిస్తున్నారు. అంత మాత్రమే ఫినాన్షియల్గా అనేక విధాలుగా సపోర్ట్ చేస్తూ వారు వస్తున్నారు. వారు లేచి నిలబడతారు ఒకసారి. వారి కొరకు చెప్పండి కొడదామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. మాకు 2:30 నుంచి 5:30 వరకు ఉదయకాల ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థనలో అనేక మంది, సుమారు ఒక 20 మంది ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు ప్రతిరోజు. ఆ సమయంలో ప్రార్థించడము చాలా కష్టము. ఆ ప్రార్థనలో అందరూ ప్రార్థిస్తున్నారు, అందరూ వస్తున్నారు, కానీ కష్టమైన, నష్టమైన, జ్వరమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా సరే ముందు ఉండి నడిపించడానికి మన దగ్గర కొంతమంది ఉన్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. కొండమ్మ గారు ఒకసారి లేచి నిలబడతాడా. గాయత్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన నాకు సడన్గా చెప్పారు దైవ సేవకులు, అయ్యా మీరు శనివారం రావాలా అన్నారు. ఇది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను కాదండి అంటే నాకు రేపు మళ్ళీ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ప్రయాసపడి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలి అనేది దేవుడు ఇచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి సరే అయ్యా అన్నాను. వెంటనే నేను అంజిరెడ్డికి చెప్పాను, అయ్యా ఇలా ప్రోగ్రాం వచ్చింది, ఏం చేద్దామంటే తక్కువ టైంలో కారులో వచ్చాం. ఆయన నాకు చెప్పారు, మీరు బైకుల మీద వచ్చేయండి పర్వాలేదు అన్నారు. కానీ కారు ఏ విధంగా సెట్ చేశారో నాకైతే తెలియదు. ఒక్క మాట చెప్పగానే అంత సదుపాయం. ఆయన కూడా ఉద్యోగం చేసిన, ఆయన లేకుండా అక్కడ పని ఆగిపోద్ది. అయినప్పటికీ కూడా భార్య బిడ్డలతో వారు వచ్చారు. ఆయనే డ్రైవింగ్ చేసి సురక్షితంగా తీసుకొచ్చారు. వారిని బట్టి ఒకసారి నిలబెడతారా భాను? ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి,
అంత దూరం నుండి మీ కొరకు వచ్చారు కదా, మాత్రం వాళ్ళని గౌరవించలేమా? దాసు గౌరీ ఫ్యామిలీ, హదస్స, ఆరోను, ఇద్దరు బిడ్డలు కూడా వారు వచ్చారు. స్కూల్ ఉంది అయినప్పుడు కూడా మేము కూడా వెళ్ళాలి అనేసి. ఇంకా చాలామంది వస్తాం అన్నారు. కారు ఇంకొకటి ట్రై చేశాం కానీ అది మనకు వెంటనే ఒకరోజు ముందంటే అవ్వదు అని, సెట్ అవ్వకపోవడం అని మేము వస్తామన్నా సరే వారు ఏదో ఒకలాగా ఇబ్బంది పెట్టి, అయ్యా తర్వాత అయినా మీరు వస్తారు కానీ ఇంకా ఈసారికి అయితే వద్దు అని వారిని ఆపేయడం జరిగింది. లేకపోతే మీతో సావాసం చేయడానికి ఇంకా సంఘము బయలుదేరింది. అది వీటన్నిటిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుకు వెళ్తాను. అయితే ఒక చిన్న మాట చెప్తానే. ఇప్పుడు నేను రావడం 2 సంవత్సరాలు పట్టింది. మధ్యలో 1 సంవత్సరం నేను రాలే కదండి. 4 గంటల ప్రయాణం చేసి నేను వచ్చాను కదా, మేమందరం వచ్చాం. ఎంతసేపు ప్రయాణం చేసి వచ్చాను కదా, ఎంతసేపు మాట్లాడాలా, అది నా బాధ. ఎంత వేగి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది కదా మీకు. మరి అంత దూరం నుండి వచ్చాం కదా అండి. మళ్ళీ ఒకవేళ రావాలి అని అంటే ప్రభు అవకాశం ఇస్తే ఇంకో సంవత్సరం పడుతుంది కదండి. మరి ఓపిక పట్టాలి కదా సార్. పడతారా? ఆకలేస్తుందా? నేను చెప్పవలసిన మాట చెప్పే వరకు ముగించుకుంటా. అందుకే ప్రభు నాకు కంట్రోల్ చేసినట్టు మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. చాలా వేడిగా ఉంది కదా, గట్టిగా ప్రార్థన చేయండి. దైవ సేవకుని ప్రభు దీవించలాగున, ఏసీ పెట్టించలాగు. ఆమెను అంటలేదు, ఇప్పుడే విన్నారు. ఏంటంట? విశ్వాసం. దేవునికి స్తోత్రం. అరే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి. అదే చెప్పేస్తాం కానీ నమ్మకం మాత్రం ఉండదు. ఏసీ ఇవ్వలేడండి, ఇవ్వలేడా? మీరే పాడతారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. పాడేద్దామని మధ్యలో పాడుతూ ఉంటా. ఎందుకంటే వాడు వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు కదా, మీకు లేపడానికి మధ్యలో పాడుతూ ఉంటాను. పాడుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. అద్భుతమైన సందేశాన్ని దైవ సేవకులు అందించారు. ఇంకా అందులో వివరించడానికి ఏమీ లేదు. అయితే చిన్న మాట, అలాగూ కాకుండా వేరొక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే దైవ సేవకులు చెప్పారో నేను ఒకటి చెప్పాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే సడన్గా దేవుడు మార్చేశాడు. ఇది నువ్వు చెప్పాలి అని నాకు ప్రేరేపణ వస్తే అదే మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. త్వరగా వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. మీరు ప్రతిరోజు వింటున్న వాక్యమే, క్రొత్త వాక్యమేమి నేను చెప్పను, విన్న వాక్యమే చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా ఎవరు ఇటు అటు వెళ్ళకుండా వినడానికి ప్రయత్నం చేయండి. 14వ వచనము చదువుకుందాం. 14వ వచనము. గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని అంత గ్యాప్ ఇవ్వద్దు, మనం మాట్లాడినట్టే చదవండి. నేను చదువుతున్నాను, వింటారా? చూడండి. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను గెలిచెను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక, వినే చెవులు గ్రహించగల మనస్సు మనందరికీ దయచేయునుగాక. ఒక మనవి మీ అందరికీ చేస్తున్నాను.
ఏమిటి అని అంటే, ఒక సహాయం చేయండి. నేను చెప్పినప్పుడు ఏదైనా మంచి పదం వస్తే మీరు నేను చెప్పకుండా స్తోత్రం చేయడానికి ప్రయత్నం చేయండి. అలా మీరు చెప్పగలిగితే లోపల ఉన్న మాట బయటికి వస్తుంది. లేదు చెప్పలేదు అనుకోండి, ఉన్న మాటలు నేను మర్చిపోతాను. అందుకే మంచి మాటలు ఏమైనా మీ మనసుకు తట్టినప్పుడు ఆటోమేటిక్గా స్తోత్రం చెప్పడానికి ట్రై చేయండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. మంచులందరూ స్తోత్రం చెప్దాం. అబ్బాబా, మంచోళ్ళన్నా సరే స్తోత్రం చెప్పట్లేదండి. ఆకలిస్తుందా? స్తోత్రం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేస్తారు కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున కదా తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారును ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారైనందున ఆయన రాజులను. మన దేవుడు ఎవరు తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. స్తోత్రం. నేను మాట్లాడుతుండే మీ దేవుడి గురించే. స్తోత్రం. ఆ రాజులకు రాజు, జయించినవాడు, మరణాన్ని గెలిచి లేచినవాడు. ఆయన మరణపు ముళ్ళును విరచినవాడు. ఆయన మరణాన్ని గెలిచి లేచిన తర్వాత, ఓ మరణమా నీ ముళ్ళు అక్కడ. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మలపు ముళ్ళు పాపమే, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. మన దేవుడు మరణాన్ని ఓడించినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మా గ్రూప్లో ఒక ఆయన కాంతారావు గారని చిన్న వీడియో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోకి ఎంతమంది చూశారో తెలియదు కానీ, ఒక సహోదరి, ఒక సిస్టర్ తన కుమారుడితో పాటు అప్లోడ్ చేసిన వీడియో ఏమిటంటే, తన కుమారుడు అడుగుతున్నాడు, అమ్మా ఇనుము కంటే బలమైనది ఏదైనా ఉందా అని. అంటే నిజమే, ఇనుము కంటే బలమైనది ఏది లేదు కదా, చాలా గట్టిది కదండి. అవునా కదా? కొంచెం ఊగాని ఆగాని అనండి. అవును కదండి. కానీ ఇనుము దగ్గరికి వెళ్ళి, ఇనుమా నువ్వు చాలా గట్టిదానివి, నువ్వు చాలా బలవంతుడు అంటే, లేదయ్యా నేను బలము గలవాడిని కాదు, నాకంటే బలమైన వాడు ఎవడు అని అంటే, అగ్ని అయ్యా, నాకు అగ్నిలో వేస్తే చాలు ఏమవుద్ది, కరిగిపోతాను అని అంటే, అగ్ని దగ్గరికి వెళ్ళి, ఓ అగ్ని నువ్వు ఎంత బలమైన వాడు, గట్టిగా ఉన్న ఈ ఇనుమునే నువ్వు కరిగించేస్తావు కదా అంటే, అగ్ని అన్నదంట, అయ్యా నేను అగ్ని బలమైన వాడిని కాదు. ఏమిటి అని అంటే, నాకంటే బలమైన వాడు ఒకడు ఉన్నాడు. ఆడు ఎవడు అంటే నీరు. ఎంత మండుతున్నా సరే ఆ నీరు పోయగానే తుస్సుమని ఆరిపోద్దండి. అది 7 అంతుల అగ్ని అయినా సరే, అది ఎంత మండుతున్నా సరే ఆరిపోద్ది అని. అయితే నీరు దగ్గరికి వచ్చి, నీరు నువ్వు ఎంత బలమైన వాడు, అగ్నినే నువ్వు ఆర్పగలిగిన వాడంటే ఎంత బలమైన వాడంటే, కాదండి నేనైతే బలమైన వాడు కాదు, మనిషి ఉన్నాడు కదా వాడు గుటుక్కునే నన్ను మింగేస్తాడండి, ఆడి దగ్గర నాకేమి. మనిషి దగ్గరికి వచ్చి, మనిషి అగ్నిని ఆర్పగలిగిన ఆ నీరుకే నువ్వు మాయము చేయగలిగిన, మింగేసి వేయగలిగిన శక్తిమంతుడైతే నువ్వు గొప్పవాడంటే, మనిషి అంటాడంట, అయ్యా నేను గొప్పవాడేమి కాదయ్యా, నాకంటే బలమైన వాడు ఒకడు ఉన్నాడు, అదే మరణము అన్నాడంట. ఆ మరణము ఎవరి దగ్గరికి వచ్చినా సరే నేను రాను అంటే అనడానికి వీల్లేదయ్యా, మరణం వచ్చిందంటే అందరూ పోవాల్సిందే అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదండి. ఆ మరణంకి ఒక మాట ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో ఈ విధంగా ఉంటుంది. త్వరగా చదవడానికి ట్రై చేయండి. 2వ అధ్యాయము 14-15 వచనము.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైన దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. మరణ భయము చేత మనుషులందరూ మరణ భయము చేత ఉన్న ప్రజలందరినీ విడిపించడానికి ఆయనే మరణమునకు లేకపోతే మరణించవలసి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరినీ మరణము మృంగివేస్తుంది, అందరినీ మరణాన్ని భయపెడుతుంది, అందరూ మరణానికి భయపడతాడు. కానీ మరణానికి బెదురు లేకపోతే మరణానికి భయం పుట్టించేవాడు ఎవడు అంటే నీవు సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యము 2:24 వ్రాయబడిన మాట, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణ వేదను తొలగించి దేవుడు ఆయనను లేపెను అన్నమాట. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నీ దేవుడు మరణాన్ని తొలగించి లేచాడంటే కూడా నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నేను ఏమనాలి? ఇంకా ఏమండి? మరణాన్ని గెలిచిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ఏ దేవుడైనా ఉన్నాడా? నీ దేవుడే మరణాన్ని ఓడించినది. ప్రైజ్ ది లార్డ్. అందుకే సజీవుడైన వానిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని. అపోస్తుల కార్యం 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి, ఆయన మృతుల నుండి లేపిన దానికి మేము సాక్షులము. కొట్టు చప్పట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు మరణాన్ని ఓడించి లేచినవాడు, ఆయన జయ జీవితమును సాధించినవాడు, ఆయన జయించడానికి సహాయము చేసినవాడు. ఒకవేళ మనం జయ జీవితము కలిగి ఉన్నామంటే ఆయన సహాయము చేస్తే తప్ప మనము జయించలేము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా బోధ ఏమిటి అని అంటే, ఆయన మనకు సహాయము చేయాలా లేకపోతే మనకు ఆయన సహాయం చేయాలా? మనకు ఆయన సహాయం చేయాలా లేకపోతే మనము ఆయనకి సహాయం చేయాలా? ఇప్పుడు అక్కడ మీరు చదువుకున్న లేఖన భాగం ఇంకా సమజైతే లేదు మీకు. ఏమిటి అని అంటే, ఆయన ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున కాదంట ఆయనతో పాటు ఉన్నవారు పిలువబడిన వారును ఏర్పరచబడిన వారును నమ్మకమైన వారునై ఉన్నందున ఆయన ఆ రాజులను గెలిచాడు. ఏమిటి? నా యేసయ్య స్వతహాగా గెలవలేడా? ఏమండి? ఆయన గెలవాలంటే నా సహాయం కావాలా? మనం చేయూతనిస్తే ఆయన గెలుస్తాడా? ఏమండి? లేకపోతే ఆయన గెలవలేడా? అలా మనము సహాయం చేస్తేనే ఆయన గెలిస్తే ఆయన దేవుడు ఎట్టా అవుతాడు? ఆయన దేవుడు స్వతహాగా ఏదైనా చెయ్యగలిగితే కదా ఆయన దేవుడు అవుతాడు. యోహాను సువార్త 10:18 ఏమని ఉంటది? ఎవడును నా ప్రాణమును తీసివేయడు, నా అంతటా నేనే దానిని పెట్టిచున్నాను, అది పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, ఇది తండ్రి వలన నేను పొంది తిని అన్నమాట మనకు గుర్తులేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఎవరో సహాయం చేయక్కర్లేదు కదండి. మరి ఇందులో ఎందుకు అలా అంటాడు? ఇందులో ఎందుకంటే అలా వ్రాయబడింది. మీరు నిశ్శబ్దంగా ఉంటే గంటన్నర చెబుతాను. ఆయన కింద వెనక్కు నుంచి గోగుతున్నా సరే మైకోతలను. దేవునికి స్తోత్రం. అందుకే నా దగ్గరికి వచ్చారు ఆయన. టైం అయిపోతే కొద్ది లాగుదామని యేసు రక్తమే చేయి. మన అంతసేపు ప్రయాణం చేసి వచ్చి వదులుతానేటి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దిగులుతో ఉన్నవారు హల్లెలూయా చెబుదాం. ఉన్నారు. మనం ఎవరంట? పిలువబడిన వారం. మనం ఎవరు అనండి? నేను పిలువబడిన వారు. మీరు పిలువబడ్డారా లేదా? ఒకానొక దినాన మన చీకట్లో ఉన్నామంట, ఒకానొక దినాన మన లోకంలో ఉన్నామంట, ఒకానొక దినాన పాపంలో ఉన్నామంట. చీకట్లో ఉన్న వారిని దేవుడు పిలిచాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పిలిచాడు? తన వెలుగులోనికి పిలిచాడంట. పేతురు రాసిన పత్రిక 2:9 చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము.
ఇప్పుడు చదువుతారు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిరాకు వేస్తున్నారు, హల్లెలూయా చెప్పండి. ఏమన్నాను? మనం పిలువబడిన వారం దేవునికి ఇస్తాం. దేవుడు పిలిచాడంట. ఏమిటి? ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పిలిచాడు అంట. మన మీద ఒక భారం ఉందంట. ఆ భారం నువ్వెందుకు మోస్తావు? నా మీద వేసేయ్, నువ్వు తేలిక అవుతావు, నువ్వు ఆ ప్రయాసం నుండి నువ్వు విశ్రాంతి పొందుతావు అని పిలిచాడంట. ఇంతవరకే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇంతకు మించి మనం చదవము. ఈ 28 మన జీవితంలో అప్లై చేసుకుంటాం. ఆయన మనకు పిలిచాడు, మన భారాన్ని ఆయన తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం అంటాం. కానీ 29:30 మనకి అక్కర్లేదు కదా. 29:30 ఏమని ఉంటుంది? నీ మీద నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడైను, నీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగుతుంది. ఎలాగనగా నా కాడి సులువుగాను, నా భారము. ఇప్పుడు మనం ఒక ప్రయాస భారము మన మీద ఉంది కదండి. కష్టపడి మనం వెళ్తున్నాం కదండి. అప్పుడే యేసయ్య మనల్ని చూశాడు కదండి. ఎందుకు ప్రయాసపడి మోస్తూ వెళ్తారు? నా దగ్గరికి రండి, ఆ భారం నా మీద మొయ్యండి అన్నాడు. మనం వచ్చాము, ఆయన భారం ఆయన మీద వేసాము. ఇంకా మన మీద ఏ భారం లేదా? అది నా బాధ. ఏ భారము లేదా? ఏ భారము? ఏ భారం సార్? అంతే కదా. ఆయన మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి. ఒక భారం అయితే మనం వదిలేసాము. అంటే కుటుంబ భారం కావచ్చు, పిల్లల భారం కావచ్చు, ఆర్థిక భారము కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇవన్నీ యేసయ్య మీద పెట్టేశాము. ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని అన్య జనులు చింతిస్తారు కదా. అది మనకు అక్కర్లేదు. ఆయనే మన కొరకు చింతిస్తున్నారు కదా. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము ఏమని చూస్తామంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అని. ఆయన మనల్ని చింతిస్తున్నాడు కాబట్టి మనము పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. కానీ మనకు ఒక భారం ఉందంట. పౌలు ఒక సందర్భంలో 9వ అధ్యాయం 16వ వచనం కొరింథీ రాసిన పత్రిక అనుకుంటాను. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, సువార్త నేను సువార్త ప్రకటిస్తున్న అతిశయ కారణము నాకు లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటాడు కదండి. ఇప్పుడు ఏ భారం వచ్చింది మనకి? ఒక భారము పోయింది, సువార్త భారము వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సువార్త ఎవరు ప్రకటించాలా? విచిత్ర అయ్యగారా, రాజేంద్ర అయ్యగారా, లేకపోతే ఇక్కడ ఉదయ్ అయ్యగారా? ఎవరు ప్రకటించాలా? ఎవరి మీద ఉంది? ఇప్పుడు మనము ప్రకటిస్తున్నామంటే లేదు కదా. మరి ఏమైనా భారం ఉందా అంటే అది కూడా లేదు కదా. ఎంతోమంది నశించిపోతున్నారు కదా, ఎంతోమంది పాడైపోతున్నారు కదా. ఆ భారం మనకు ఉందా అని అంటే లేదే అని చెప్పాలి కదా. లేరా? అనేక మంది పాడైపోవట్లేదా? నీ కళ్ళ ముందు కనబడట్లేదండి. వారిని ఎవరు రక్షిస్తాడు? దేవుడు రక్షిస్తాడా? దేవుడే రక్షిస్తాడు. కానీ ఎవరి ద్వారా రక్షిస్తాడు? వారితో ఉన్నవారు, పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును, నమ్మకస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి నమ్మకం అంటే? ఒక పని ఇవ్వబడింది, ఆ పని నమ్మకముగా జరిగిస్తున్నాడంటే. ప్రభునామానికే మహిమ కలుగునుగా. స్తోత్రం. హల్లెలూయా. ఏ పని సార్? ఆత్మలు రక్షించడం.
ఇక్కడ చాలామంది కొంతమంది ఉన్నారు 40 దినాల ఉపవాస ప్రార్థన అయింది, మీకు సుమారు 40 మెసేజ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అద్భుతమైన సందేశము మీరు వినొచ్చు. అందులో మేము ప్రార్థన కూడిక జరిగినది మొదలుకొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యక్తిని నడిపించడానికి ప్రయత్నం చేశారు. వారి ఫ్రెండ్స్ని, వారిని తెలిసిన వారిని, ఉద్యోగంలో ఉన్న ఆ కొలీగ్స్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు, నడిపించారు కూడా. అలాగా నడిపించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో మంది వచ్చారు, బలపరచబడ్డారు. కొంతమంది అయితే ఈరోజు కూడా వారు రావాలా. వారు స్టార్టింగ్లో ఏమనుకున్నారంటే నేను సూసైడ్ చేసి చనిపోదాం అని స్టార్టింగ్లో వచ్చిందంట. నేను సూసైడ్ చేసి చనిపోదాము అని ఆ ప్రారంభంలోనే వచ్చి 40 దినాలు పూర్తి అయిన తర్వాత, అభిషేక ప్రార్థన అయిన తర్వాత నేను ఎందుకు చనిపోవాలా, నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అని ఒక తీర్మానంలోనికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడని, ఒక్క వ్యక్తినైనా పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని సన్నిధికి నడిపించాలని తపన ఎక్కడ ఉంది? మనము పిలువబడ్డామంట, మనము నమ్మకమైన వారంట. దేని మీద నమ్మకమైన వారు? ఆయన పని మనకు అప్పగించాడు కదా, ఆయన పని మనకే అప్పగించాడు, సంఘానికి అప్పగించాడు కదా, నా తర్వాత మీరే చెయ్యాలని అప్పగించాడు కదా. ఆ పని ఎంతమంది ఖచ్చితంగా చేస్తున్నారు? నిజంగా మీరు ఆ విధంగా చేస్తా ఉంటే సంఘం ఇలా ఉండదు. ఈ సంఘం విరగొట్టబడుతుంది, సంఘము విస్తరించబడుతుంది, సంఘము ఇంకా నింపబడుతుంది, ఆత్మల సంపాదన వస్తుంది, ఆత్మల పంట మనము కోస్తాము. దేవునికి స్తోత్రం. ఎందుకు అభివృద్ధిలోనికి రావట్లేదు? ఎందుకు ఆత్మలు రావట్లేదు అంటే మనం పని చేయట్లేదు. ఆయన నిన్ను నమ్మాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో మనము 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనము చూసుకుంటే రాజు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీకు బాధ లేదు కదా, నువ్వెందుకు అలాగున్నావు? ఎందుకు విచారము చేత నీ బాధ, నేను హృదయం విచారము చేతనే నువ్వు ఇలాగున్నావని నాకు అర్థమవుతుంది. అసలు ఏంటి పరిస్థితి అని అంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా పితరులో సమాధులుండే పట్టణము పాడైపోయి ఉంటుండగా దుఃఖము లేకుండా నాకు ఎలా ఉంటుంది సార్ అని అంటాడు. ఏమిటి అని అంటే 1వ అధ్యాయము 3వ వచనం నుండి కొంత మనం చదువుకుంటే, యెరూషలేము నుండి కొంతమంది సహోదరులు వచ్చారంట. వచ్చిన తర్వాత ఆయన అడుగుతున్నాడంట, అయ్యా అక్కడ ఎలాగుంది పరిస్థితి అంటే, అయ్యా ప్రాకారము పడగొట్టబడిందయ్యా, గుమ్మములు కాల్చబడిందయ్యా, అక్కడ ఉన్న సహోదరులు హింసను, నిందను, అవమానమును పొందుచున్నారు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆయన కూర్చుండి కొన్ని దినములు ఉపవాసముండి ప్రార్థన చేశాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, పరాయి దేశంలో ఉన్నాడు, అక్కడేమో మందిరము ప్రాకారము పడగొట్టబడిందంట. గుమ్మం అంటే ఏంటి? 24వ కీర్తనలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అన్నాడు కదా. ఈ ప్రాకారం ఏమిటి అని అంటే మనం అందరికీ ఒక ప్రాకారము దేవుడు పెట్టాడు కదా, అగ్ని కంచె పెట్టాడు కదా. యోబు కుటుంబంలో దేవుడు పెట్టినట్లు మనకు కూడా పెట్టాడు కదా. అది ఎప్పుడైతే తీసివేయబడుతుందో అప్పుడే శత్రువు చొరబడతాడు. ఎప్పుడైతే శత్రువు చొరబడతాడో కుటుంబాన్ని నాశనం చేస్తాడు. కుటుంబాన్ని నాశనం చేయడం అంటే ఏంటో తెలుసా? మీరు చాలా మంది అనుకుంటాడు, వీడు తాగుబోతుడండి, వీడు వ్యభిచారం అండి, వీడు తప్పు చేసిన వాడండి, వీడు దొంగతనం చేస్తాడండి, వీడు నరహత్య చేస్తాడండి అని మీరు అంటున్నాడు. కాదు, వాడు చొరబడ్డాడు, కుటుంబంలో చొరబడ్డాడు, సంఘంలో చొరబడ్డాడు, దోచుకున్నాడు, వారిని తీసుకొని బానిసగా చేసుకున్నాడు. ఒక్కొక్కరిని వ్యభిచారిగా మార్చేశాడు, ఒక్కొక్కరిని పాపం చేసేవారుగా మార్చేశాడు, ఇప్పుడు నీచమైన కార్యము చేసేవారుగా మార్చేశారు. ఇలాంటి వారిని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించాలి? వీడు తాగుబోతుడు, వీడితో కలవకూడదు, వీడు పాపాత్ముడు, వీడితో కలవకూడదు అంటారు. కానీ వీడు అపవాది చేత పీడింపబడుతున్నాడు అనే ఒక వేదన లేదే? ఇలాంటి వారిని చూసినప్పుడు ఇంటికెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసే అనుభవం లేదే? నీ ఇంటి పక్కన ఉన్నారు కదా, నీ మట్టుకు నువ్వే చూసుకుంటావు, నీ కుటుంబం మట్టుకు నువ్వే చూసుకుంటావు, కానీ పక్కనున్న ఎలా పోయినా మనకి అక్కర్లేదు అని జీవిస్తాం కదా. ఇక్కడైతే వారితో ఉన్నవారు పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును నమ్మకమైన వారంట. చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇచ్చిన పనిని నమ్మకముగా చేస్తున్నారంట, ఇచ్చిన పనిని నమ్మకముగా చేస్తున్నారట అండి. యేసయ్య దగ్గర నివాసించడానికి ఎవరుండాలంట? 101వ కీర్తన 6వ మాటలో ఏమని ఉంటుంది తెలుసా? ఆయన యొద్ద నివసించడానికి నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను,
నిర్దోష మార్గమందు నడుచువారు పరిచారకులగుదురు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ మైక్కి పని చేస్తే మైక్లో చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. కాబట్టి నేను చాలా కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, తక్కువ టైం ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తాను. ఇది ఇంకా ఆపేస్తున్నాను. ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను కదా, ఏమిటి అనేనంటే, యేసయ్యకు నా సహాయము కావాలా? ఇక్కడ రాసిన మాట అదే కదా. ఆయనతో పాటు ఉన్నవారు, పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారు అనండి నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను, అదేంటి, మనము నిలబడితే ఆయన గెలుస్తాడా? మనం నిలబడకపోతే ఆయన గెలవడా? చెప్పండి సార్, గట్టిగా చెప్పండి సార్. బిర్యానీ ఉందండి? ఉన్నాయంటండి. కొద్ది ధైర్యం తెచ్చుకొని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మూడైనా తింటాను కదండి, తినమా? సరే, ఈ ప్రేయర్ ఏంటండి? ఉపవాస ప్రార్థన కాదా? తెల్లవారి టిఫిన్ చేసి వచ్చేస్తాం, 1 గంట మాత్రమే లేట్ అవుద్ది, 2 గంటలకు 3 గంటలు ఖచ్చితంగా తినేస్తాం. దీని పేరేటంట? 1 గంట దాడితే చాలు ముగించడేటి? దీని పేరేటి? 5 నిమిషాలు ఎక్కువ అయితే ఇంకా ముగించలేదేటి? దీని పేరేటి? నీ ముఖం మండిపోను. దీని పేరు ఉపవాసమా? ఒక 5 నిమిషాలు లేట్ అవ్వకూడదా? యేసు రక్తమే చేయి. దీని గురించే చెప్దా అనుకుంటే దేవుడు మార్చేశాడు. సరే, ఇది ఎట్టా అనేది చిన్న మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ నల్లుడు ఉన్నాడు కదండి. ఎవడండి? నల్లుడు తెలుసా? మీ ఊర్లో ఉన్నాడా? ఆ నల్లుడమ్మా, ఆ కొమ్ములు ఉంటాయి 2. ఎవడండి? అనండి సార్, ఎవరెవరా? కానీ ఆడు నల్లుడు కాదండి, మండుచున్న అగ్ని పర్వతం మీద నడిచేవాడంట. అభిషేకించబడిన కెరూబు అని ఆయన పేరు ఉంది. మనకి నల్లుడు అంటేనే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆడంట ఒకసారి యేసయ్య దగ్గరికి వచ్చారంట. అక్కడ సభ జరుగుతుంటే ఆయన వచ్చాడంట. వచ్చి, రేయ్ ఏటి ఇలా వచ్చావు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే, నేను ఇటు అటు తిరిగి వచ్చానన్నాడంట. కొంతమంది అలాగే మీరు చాలా మంచోళ్ళండి. కొంతమంది ఉంటారు స్త్రీలు, కొంతమంది ఈ ఇంటికి వెళ్తారు, వదినా నీకు తెలుసా వదినా అని అక్కడ ఏదో చెప్పేస్తారు. ఇక్కడ వస్తారు, అక్క నీకు తెలుసా అక్క అని అంటారు. అక్కడికి వెళ్తారు, పిన్ని నీకు తెలుసా అక్క. వీళ్ళు ఒక దగ్గర ఉండరు. వీళ్ళు ఎక్కడికి ఎక్కడికి ఒక చోట నిలబడరు. వీరు ఒక చోట నిలబడట్లేదంటే వీరి గురించి మీకు ఏమర్థం అవ్వాలంటే, వీడు ఆడు తాలూకు. ఎవడు తాలూకు? ఆడు తాలూకు. వీడు మన తాలూకు. దేవునికి స్తోత్రం. కొంతమంది కాలు నిలవదు, ఇంట్లో శుభ్రంగా ఉండరు. ఖాళీగా ఉంటే ఇంట్లో శుభ్రంగా ప్రార్థన చేయడం కానీ, వాక్యం చదవడం కానీ ఇలాంటివి ఏం చేయరు. గబుక్కునే ఇంకోటి ఇంటికి వెళ్ళిపోవాలి. ఏది తెలిస్తే అది చెప్పండి సార్. మనకు అలవాటు లేదనుకోండి, కొన్ని పక్కల గురించి అయితే మాట్లాడదాం, దానికే ఉంది. ఈడు కూడా ఇటు అటు తిరిగి వచ్చాడంట. అయితే ప్రభువారు అన్నారు, ఏంటి మావాడి గురించి ఆలోచించావా? ఎవరి గురించి? యోబు గురించి అండి. నేను చెప్తానమ్మా. మావాడి గురించి ఆలోచించావా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, ఆయన దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన వాడు, ఆయన చెడుతనమును విసర్జించిన వాడు అని చెబితే, ఊరుకోండి సార్, నేను కూడా అలాగే ఉండగాను. నువ్వు ఆయన దీవించావు, ఆయన చేతి పనులు ఓకే, ఆయన చేతి పనులు నువ్వు దీవించావు, ఆస్తి అంతటిని ఇచ్చేసావు, శుభ్రంగా ఉన్నాడు. మరి ఆయన చక్కగా ఉండకపోతే, నిన్ను స్తుతించకపోతే, నిన్ను ఆరాధించకపోతే ఇంకేం చేస్తాడు అని అంటే, రే మావోడు ఉన్నా లేకపోయినా ఒకలా ఉంటాడురా అన్నాడు.
కావాలంటే నువ్వు చెక్ చేసుకో అని అంటే వెళ్ళాడంట. వెళ్ళి మొట్టమొదటి ఏం చేశాడంటే పిల్లల్ని చంపేశాడు. పిల్లల్ని 10 మంది పిల్లలు చచ్చిపోయారు ఒకే రోజు. ఆ తర్వాత ఆస్తి మీద పడ్డాడు. ఆస్తి మొత్తం అంతా యోబు దేశం, అది ఊజు దేశమందు యోబు వంటి ధనవంతుడు ఇంకొకడు లేడంట. అంత ధనవంతుడంట. ఆ ధనవంతుడు, అంత ధనవంతుడు ఎలాగ ఇప్పుడు చిల్లి గవ్వ లేకుండా కూడా అయిపోయాడు. మరలా తిరిగి వచ్చాడండి. వీడు మరలా తిరిగి వస్తే, చూసావా నువ్వేమన్నావు ఇందాక, డబ్బు ఇచ్చాను కాబట్టి అతను యథార్థంగా ఉన్నాడా? ఇప్పుడు డబ్బు తీసావు కదరా, ఇప్పుడు ఏమన్నాడు చూసావా? దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు అన్నాడు కదా. ఇప్పుడు చూసావా అని అంటే మరలా అంటున్నాడు. ఆడ పని ఏంటంటే ఏదో విధంగా సర్వనాశనం చేసేయాలి. ఏంటి, కొంతమంది పక్కన ఉన్న సహోదరుడు దీవించబడుతుంటే వీడు కుళ్ళు, వాళ్ళు ఫ్రిడ్జ్కుంటే వీళ్ళు సహించలేరు. వారు తులం కొన్నారనుకోండి లలితకి వెళ్ళి, డబ్బు ఊరికే రాదు అని చెప్తాడు కదండి. ఆ లలిత జ్యువెలరీకి వెళ్ళి ఒక తులం కొన్నారనుకోండి, ఈవిడుంది నువ్వు ఉన్నావు ఎందుకు అని ఒకడు బాగుపడితే చూడలేరు. సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసి మళ్ళీ వచ్చాడంట. ఎరా అని అంటే, నువ్వు శరీరానికి మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఆడు మళ్ళీ స్తుతించాడేటి అని అంటే, అతని ప్రాణం మాత్రం ఏం చేయొద్దు, శరీరం కూడా ఏం చేస్తావో చేసుకోరా అంటే వచ్చాడంట. మొత్తాడంట. భయంకరమైన కురుపులతో పురుగులు కారుతుంది, చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడంట. అది ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత భార్య కూడా అందంట, ఛీ ఎంతవరకు నువ్వు దేవుణ్ణి దూషించవా, దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అన్నదంట. ఎవరు? 7 అడుగులు నడిచింది కదండి. ఎవరెవరండి? నడవలేదా? 7 అడుగులు నడిచింది కదా. 7 అడుగులు నడిచిన ఆమె అంటుంది ఛీ అనేసి వెళ్ళిపోయింది. పోనీ స్నేహితులు వచ్చారు కదా, 3 స్నేహితులు ఉన్నారు కదా, వీరైనా ఏమైనా ఓదారుస్తారేమో అని అంటే వచ్చి ఆ పరిస్థితిని చూచి అది భయంకరమైన పరిస్థితి కాబట్టి 7 రోజులు అలాగా ఉపవాసంతో బూడిద వేసుకుని ఉండి 7వ దినం నుంచి స్టార్ట్ చేశారంట. దేవునికి స్తోత్రం. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. స్టార్ట్ చేసి ఏమన్నాడు, రే నువ్వు నీతిమంతుడని ఇది వచ్చిందా, నువ్వు యథార్థమంతుడని వచ్చిందా అని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారంట. బైబిల్లో వ్రాయబడిన మాట, వీటన్నిటి విషయంలో యోబు తన నోటి మాటతో ఏ తప్పిదము ఏ పాపము చేయలేదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావురా అదే కదా బాధ. మీరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏది చదివించావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది కదా మీ బాధ. ఇప్పుడు నేను చెబుతున్నాను, ఇప్పుడు మీరంతా ఏమనుకుంటారంటే యోబుకు శ్రమ కలిగింది అంతేనా? మీరేమంటారు? యోబుకి శ్రమ కలిగింది, యోబుకి ఇబ్బంది కలిగింది, ఆర్థిక ఇబ్బంది వస్తే మనం ఏమనుకుంటాం, శ్రమ వచ్చిందంట. లేకపోతే ఇంకొకటి వస్తే శోధన వచ్చిందంట. గట్టిగా స్తోత్రం చెబుదాం, ఇంకా గట్టిగా స్తోత్రం. చెమట కారిపోతుంటే అలా నిద్ర వస్తుందో నాకైతే లేదు. హల్లెలూయా చెప్పండి. మీరు చెప్పట్లేదు కాబట్టి, మీరు కేకలు వేయకపోతే రాళ్ళు, మీరు కేకలు అయిపోతే అందరు పడుకుంటారు కాబట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి యోబుకు అపవాది శోధించాడండి, యోబుకి అపవాది బాగా హింస పెట్టేశాడండి అని మీరు అంటారు. కానీ ఏంటో తెలుసా, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే యేసయ్య అన్నాడు, రేయ్ మా ఓడు నీకు తెలుసా, మా ఓడు యథార్థవంతుడురా, నువ్వు ఏమి చేసినా సరే దేవుడు లేడని అనడని యేసయ్య ఎవరికి సవాల్ చేశాడు? సాతానికి. ఇప్పుడు సాతాను ఏమంటున్నాడంటే, నువ్వు ఇదంతా తీసేస్తే ఉన్న పాటున నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని వీడు అంటున్నాడు. యేసయ్యకి సాతానికి ఒక ఛాలెంజ్ నడుస్తుంది. ఏమిటి అని అంటే, యేసయ్య అని చెబుతున్న మాట, నా ఓడు ఎవడు అంటే యథార్థవంతుడు, అతడు నమ్మకముగా ఉంటాడు, ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం ఉంటాడు. ఆర్థిక ఇబ్బంది వచ్చినా సరే ఎవరి వైపు చూడ్డు, దేవుని వైపు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈరోజు ఒక మాట చెబుతున్నాను, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిన్ను పోషించే దేవుడు. 40 సంవత్సరాలు 40 లక్షల మందిని ఆకాశము నుండి మన్న కురిపించి పోషించిన దేవుడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్.
ఏ పని చేయకుండా పోషించిన నీ దేవుడే నిన్ను కూడా పోషించగలడు. ఇంకా చెప్పనా, మీ ఏలియాను ఒకవైపు కరువు అల్లాడుతుంటే రొట్టె మాంసంతో అదే ప్రదేశంలో పోషించగలిగినాడు నీ దేవుడు. స్తోత్రం చెప్తా లేదు, ఇంకా నమ్మకం కుదరట్లేదేమో. మీరు 17వ అధ్యాయంలో మీరు చూసుకుంటే దేవుడు ఏం చేశాడంటే, కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ దాక్కునుము, అక్కడ నీకు కాకోలము చేత రొట్టెను మాంసమును పంపిస్తానని చెప్పాడు కదండి. అలాగూ వెళ్ళాడు. కొన్ని రోజులు ఆహారం వచ్చింది, కొన్ని రోజులు వాగు నీరు తాగుతున్నాడు. అయితే ఆకాశము నుండి వర్షం ఎప్పుడైతే లేదో ఇది ఎండిపోయిందంట. ఏంటి? వాగు ఎండిపోయిందంట. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని చిత్తానుసారంగా చేశాడు కదా, దేవుడు చెప్తేనే వెళ్ళాడు కదా, మరి వాగు ఎందుకు ఎండిపోవాలి? నా బాధ అదే. దేవుని చిత్తానుసారంగా కదా పరిచర్య చేస్తున్నాము, ఎందుకు ఆర్థిక ఇబ్బంది రావాలి? ఎందుకు ఈ ఎండిపోవాలి? ఎండిపోయిన జీవితంగా ఎందుకు ఉండాలి? అది ఉండకూడదు కదా. దేవుడే కదా చెప్పాడు, దేవుడే కదా పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇదే బాధ. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము ఇదే బాధపడతా. అయ్యా నువ్వే చెప్పావు కదయ్యా, నువ్వే పిలిచావు కదయ్యా, నేను ఎక్కడో ఉన్నాను, నన్ను పిలుచుకున్నావు, నీ పరిచర్కు పిలుచుకున్నావు, అయితే ఈ ఇబ్బంది ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ ఆర్థిక పరిస్థితి ఎందుకు అని ఏడుస్తాం. ఇక్కడ ఏలియా కూడా దేవుడు చెప్పినట్లే వెళ్ళాడు, కానీ వాగు ఎండిపోయిందంట. వాగు ఎండిపోవచ్చు కానీ ఇక్కడ ఎండిపోయింది, కానీ మరొక చోట దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సారేపాతి విధవరాలు దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ పోషిస్తానని. ఇక్కడ ఎండిపోయింది, అక్కడ తెరిచాడు దేవుడు. మనం ఒక్కొక్క టైంలో అనుకుంటాను, ఈవిడైతే పరిచర్యకు సహాయం చేస్తుంది, ఆవిడ నాకు పరిచర్యకు సహాయం చేస్తుంది, నాకు ఆర్థికంగా సహాయం చేస్తాడు అని నమ్ముకుంటాం. కానీ వారే అప్పుడప్పుడు సహాయం చేయరు. వీళ్ళు సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఆగిపోయినా ఇంకొక దగ్గర దేవుడు తెరుస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏ విధంగా ఆయన పోషిస్తాడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. అపవాది ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంటి అని అంటే, ఆర్థిక ఇబ్బంది ఎప్పుడైతే కలుగ చేస్తే అప్పుడు ఏ దేవుడు లేడు, ఏమి లేదని నీ ముఖం మీద దూషించి వెళ్ళిపోతాడు అని అపవాది అంటూ ఉంటే, యేసయ్య నీ మీద నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు సార్. ఏడు తెలుసా, ఎలాంటి పరిస్థితినైనా నా బిడ్డలు నమ్మకంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులైనా దైవ సేవకులు నమ్మకంగా, మనుషుల వైపు వారు చూడరయ్యా, ఆర్థిక వైపు చూడరయ్యా, డబ్బుల వైపు వారు చూడరయ్యా, వారు నమ్మకంగా ఉంటారని నీ మీద అపవాదికి బెట్ట కాశాడు సార్. ఇప్పుడు మనము ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? చెప్పండి సార్. మనము ఓడిపోయినట్టు కాదు, దేవుడే ఓడిపోయినట్టు. మనము దేవుని దూషించి పరిచర్యను వదిలేసి వెళ్ళిపోతే దేవుడే ఓడిపోయినట్టు. అందుకే అక్కడ వ్రాయబడిన మాట, అతనితో ఉన్నవారు, పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును నమ్మకస్తులుగా ఉన్నందున ఆయన ఆ రాజులను గెలిచేశాడంట. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిగెత్తుకుంటూ దావీదు వెళ్ళాడు కదండి. ఇప్పుడు అందరూ జయము 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 అని అరుచుకుంటూ వెళ్తున్నారంట. ఆ గొలియాతును చూచి మరలా వెనక్కి వచ్చేస్తున్నారంట. ఇలాంటి పరిస్థితిలో పిల్లవాడు 17 సంవత్సరం కూడా లేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కదా. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దావీదే ఓడిపోతే పరిస్థితి ఏంటి? దావీదే ఓడిపోతే దావీదు ఓడిపోయినట్టు కాదు సార్, దేశమే ఓడిపోయినట్టు. వాడు చెబుతున్న మాట ఏమిటి తెలుసా? వారు చెబుతున్న మాట ఏంటంటే, మీలో ఒక్క మగడుంటే రండరా, నాతో తలబడి గెలవగలిగితే మేము మీకు బానిసలు అవుతాము, లేకపోతే మీరు మాకు బానిసలు అవ్వాలని. ఇప్పుడు దావీదు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్లు? చెప్పండి, ఎవరు ఓడిపోయినట్లు? నీవు నేను ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్లు? నీవు నేను పాపములు పడిపోతే ఎవరు ఓడిపోయినట్లు? నీవు నేను యథార్థంగా ఉండకపోతే ఎవరు ఓడిపోయినట్లు? నీవు నేను నమ్మకంగా ఉండకపోతే ఎవరు ఓడిపోయినట్లు? ప్రైజ్ ది లార్డ్. అందుకే దేశంలో ఉన్న నమ్మకమైన వారిని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయ్యా నాకు ఒక 10 నిమిషాలు కావాలి, నాకు 10 నిమిషాలు కావాలని ముగించడానికి ప్రయత్నం చేస్తాను, దయతో నన్ను మన్నించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సౌలు కాలంలో మందసం పట్టబడిందంట. సౌలు కాలంలో మందసము పట్టబడింది, ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఈ మాట తీస్తారా? తీయండి. సమూయేలు గ్రంథము, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు అలా 5వ అధ్యాయంలో అలా తీసి ఉంచండి. మందసము పట్టబడిన తర్వాత వీరు తీసుకెళ్లి ఆ మందసము దాగోను గుడిలో పెట్టారంట. దాగోను గుడిలో పెట్టినందుకు పొద్దున్నే లేచినప్పుడు ఆ దాగోను దేవత ఏమైందంటే బోర్ల పడి ఉందంట. బోర్ల పడి ఉండగానే, మందసం ఎదుట బోర్ల పడి ఉండగానే తెల్లవారి యాజకులు లేచి అది నిలబెట్టారంట, మరలా యథాప్రకారంగా ఉంచేశారంట. మరలా నెక్స్ట్ డే ఏమైందంటే ఆ దాగోను మొండెమును తన చేతులను కూడా అది నరికి వేయబడి గుమ్మంలో పడి ఉందంట. ఇది చూసిన తర్వాత వారికి అర్థమైంది, ఈ మందసము ద్వారానే మనకి ఈ విధంగా ఇబ్బంది కలుగుతుంది అని. దేవునికి స్తోత్రం. 6వ వచనం నుండి కానీ మనం అలా చూస్తూ ఉండండి. అష్టోదు వారి మీద భారముగా ఉండేను గనుక అష్టోదు వారిని గడ్డలతో రోగముతో ముంచి వారిని నాశనము చేశాడంట. అక్కడ నుండి వారు భయపడి గాతు పట్టణానికి పంపించేసారంట. గాతు పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పిల్లవారిని పెద్దవారిని అందరినీ దేవుడు మొత్తినందుకు వారు కూడా నాశనం అయిపోయారంట. అయ్యో బాబు, ఈ మందసం మాకు వద్దు అని చెప్పిన తర్వాత ఎక్రోనుకు వారు పంపించేశారంట. ఎక్రోనుకు వచ్చిన తర్వాత వారందరూ ఫిలిష్తీయుల సర్దారులను పిలిచి అన్నారంట, అయ్యా ఈ మందసం మనకు వద్దయ్యా, ఈ మందసం మూలంగానే మనకు నష్టం కలుగుతుంది, కాబట్టి ఈ మందసం వద్దు, ఏదో విధంగా ఇజ్రాయెల్ దేశానికి పంపించేద్దాం అనగానే కొంతమంది శకునగాండ్రకులు లేకపోతే ఆ యాజకులను పిలిచి వారు అడిగారంట, ఈ మందసం పంపించాలంటే మేము ఏమి చేయాలి అని అడిగితే వారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఈ మందసం మీరు పంపించాలంటే ఒక బంగారము గడ్డ లాంటివి 5 మీరు చెయ్యాలి. పంది కుక్క లాంటి బంగారంది మీరు 5 చెయ్యాలి. ఇప్పుడు అపరార్థ పాప పరిహారార్థ బలి మీరు చెయ్యాలి అని అంటే ఇవన్నీ తయారు చేసి ఆ మందసము దగ్గర ఆ పెట్టిలో చిన్న పక్కన పెట్టేసి క్రొత్త బండిలో మీరు పంపించాలి అని చెప్పిన తర్వాత ఒక కొత్త బండి ఒకటి తయారు చేశారంట. కొత్త బండి తయారు చేసి మందసము దాని మీద పెట్టారంట. మందసము దాని మీద పెట్టి ఒక పెట్టిలో ఈ గడ్డలను పందికుక్కలు పెట్టారంట. పెట్టేసిన తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. మంచి మాట చెబుతాను, ఇవి జాగ్రత్తగా వినండి. ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏమిటి అని అంటే 7వ వచనం, ఒకసారి 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్ని పెట్టిలో ఉంచి అది మార్గమున పోవునట్టు విడిచిపెట్టవాలి. 9వ వచనంలో ఒక నిర్ణయానికి వచ్చేసారు. అది బెత్షెమెషు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చు. ఆ మార్గమును పోని ఎడల ఆయన మనలను మొత్త లేదనియు ఆయన మన అదృష్టము చేతనే మనకు సంభవించినని తెలుసు. స్తోత్రం చెబుదామా? బైబిల్ అన్ని పెట్టేసి నా వైపు చూసి ఈ శ్రేష్టమైన 2 మాటలు చెప్పండి, మనం ముగించుకుందాం. స్తోత్రం చెబుదాం. నిద్ర వస్తున్నప్పుడు హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు సరే, పంపించక ముందు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు అష్టోదులో ప్రాణహాని కలిగింది, గాతులో ప్రాణహాని కలిగింది, గడ్డలతో ముత్తాడు. అయితే ఇది ఎవరి వల్ల జరిగింది అని నిర్ధారణ చేయడానికి ఇది మన అదృష్ట శాతము జరిగిందా లేకపోతే ఇజ్రాయిల్ దేవుడే చేశాడా అని నిర్ణయం చేయడానికి అంట ఒక 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 పద్ధతిని వారు తీసుకొచ్చారు. ఏంటంటే క్రొత్త బండిలో పెడదాం, ఆ మందసం పెట్టేద్దాం, ఆ పక్కన ఈ పందికుక్కులు ఆ గెడ్డలు పెట్టేద్దాం, ఆ క్రొత్త బండికి ఏది కడదాము? పాడి ఆవులను కడదాం. ఏంటండి? దాని దూడలను దూరం తీసుకెళ్ళి పెట్టేద్దాం. అయితే ఇదంట ఎలాగెళ్ళాలంట? ఇటు అటు అవ్వకూడదంట.
ఇటు అటు తిరగకూడదంట. అది బెత్షెమెషు మార్గంలో తిన్నంగా వెళ్ళిపోవాలంట. అది తిన్నంగా వెళ్ళిపోతే లేదురా వాళ్ళ దేవుడే అలా చేశాడరా అని అందాం. లేకపోతే ఇటు పక్కకి వెళ్ళిపోయింది అనుకో, లేదురా వాళ్ళ దేవుడు చేయలేదురా, అది దానికి శక్తి ఏమీ లేదురా, మందసంఖ్య ఏం శక్తి ఏమీ లేదురా అని నిర్ధారణకి చేద్దాం అని చెబుతున్నాడంట. అంటే ఆయనే దేవుడు అని నిర్ధారణ చేయడానికి ఒక పాడి ఆవులను కట్టి ఎవరైనా టెస్ట్ చేస్తారండి? పాడి ఆవులు అంటే ఏంటో తెలుసా? పాడి ఆవులు అంటే పాలిచ్చిన ఆవుడు. దానికి కాడి మోయడం అనేది రాదు. కాడి మోయడం అనేది రాదు. అది ఎద్దు మాత్రమే కాడి మోస్తుంది. దానికి అలవాటు లేదు. ఒకవేళ మోపినా సరే అది నడవలేదు. అది పచ్చి పాలింత దేహము, అది నొప్పులతో ఉన్న దేహము. ఇంకా చెప్పాలంటే ఈ పాడి ఆవులను తోలాలంటే దో 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 అనేసి తోలితే వెళ్ళదంట. దాని దూడను పట్టుకొని మనం ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు, అది వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అని అంటే దాని ప్రాణము దూడ మీదే ఉంటుంది. దాని ప్రాణము దూడ మీదే ఉంటుంది. అయితే దీనికి అలవాటు లేదంట. అలవాటు లేని పాడి ఆవుల మీద మందసము మోపాలంట. అది ఏమో దాని దూడలను దూరముగా తీసుకెళ్ళి కట్టాలంట. అది అమ్మా అని అరుస్తూ ఉంటే ఇది ఏమో అటువైపు చూడకూడదంట. ఇది చూడకుండా అలవాటు లేకపోయినా మందసము తన మీద ఉంది కాబట్టి అది అరుచుచూగాని బెత్షెమెషు మార్గంలో వెళ్ళిపోతే ఆయనే దేవుడు అని నిరూపణ జరిగిదంట. లేకపోతే ఆయన దేవుడు కాదు అని నిరూపణ జరిగిదంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నిర్ధారణ కావాలంటే, ఆయనే దేవుడు అని నిర్ధారణ కావాలంటే, ఆయనే శక్తివంతుడు అని నిర్ధారణ కావాలంటే ఏదో ఒక వింత చేస్తే బాగున్ను అంటే బాగున్ను కదా. ఆకాశం నుండి అగ్ని కురిపిస్తే బాగున్ను అని అంటే బాగుంటుంది కదా. లేకపోతే భూమి నెర్ర విడిచి చంపేస్తే బాగున్ను అని అంటే మేము నమ్ముతా అంటే బాగున్ను కదా. వీరు టెస్ట్ ఏమిటి అని అంటే ఆ పాడి ఆవులంట ఇటు అటు తొలగిపోకూడదంట. తొలగిపోయిందా ఇంకా వీరు దేవుడే కాదు అని నిర్ధారణ. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఆ పాడి ఆవులు ఎవరు? అది నా బాధ. ఆ పాడి ఆవులు ఎవరు తెలుసా? నీవు నేనే. ఆ పాడి ఆవులు ఎవరు? నీవు నేను. ఆ మందసము మన మీద మోయబడింది. ఆ మందసము మన మీద మోయబడింది. ఇప్పుడు ఆ పాడి ఆవులు చెప్పొచ్చు, అయ్యా నాకు అలవాటే లేదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదయ్యా, పచ్చి పాలింత దేహం అయ్యా, నొప్పులతో ఉంది అయ్యా, నేను మొయ్యలేనయ్యా అని చెప్పొచ్చు. చెబితే అది దానికి అర్థం ఉంది. కానీ అలా చెప్పకూడదంట. అలా చెప్పకుండా కష్టమైనా సరే నష్టమైనా సరే నా మీద మందసం ఒకటి ఉంది కాబట్టి నేను ముందుకే వెళ్ళిపో, నేను ముందుకు వెళ్తేనే నా దేవుడు నిజమైన దేవుడు అని వారు అర్థం చేసుకుంటారని. ఎవరైతే శోధనలో కూడా ముందుకు వెళ్తారో, కష్టంలో కూడా ముందుకు వెళ్తారో, బాధలో కూడా ముందుకు వెళ్తారో, సమస్యలో కూడా ముందుకు వెళ్తారో, ఇబ్బందులు కూడా ముందుకు వెళ్తారో వారిని బట్టే వారు తెలుసుకుంటారంట వీరు దేవుడు నిజమైన దేవుడు అని. స్తోత్రం, స్తోత్రం. నీవు చెబుతున్న సువార్తను బట్టి కాదంట, నువ్వు చెబుతున్న ఒక లేకపోతే డిబేట్ బట్టిని కాదంట, గూఢమైన మర్మాన్ని బట్టి కాదంట. కష్టంలో కూడా కుడికి కానీ పడిపోకూడదంట, ఎడం కానీ పడిపోకూడదంట, తొలగిపోకూడదంట. నువ్వు యథార్థంగా ఉండగలిగితే, పరిశుద్ధంగా ఉండగలిగితే అప్పుడు వారు తెలుసుకుంటారంట వీరి దేవుడే గొప్ప దేవుడు అంటే, వీరి దేవుడే నిజమైన దేవుడు అని. ఈ రోజు ఎందుకు వారు తెలుసుకోలేకపోతున్నారంటే కష్టం వస్తే పడిపోతున్నాం, శోధన వస్తే పడిపోతున్నాం, సమస్యలో పడిపోతున్నాం. ఇందాక దైవ సేవకులు చెప్పినట్టు విశ్వాసం మనకి లేదు కాబట్టి, అవిశ్వాసం మనకి ఉంది కాబట్టి అందుకే పడిపోతున్నాం. అలా పడిపోతే ఆ పాడి ఆవులు పడిపోతే దేవుడే ఈ కార్యము చేశాడని నిర్ధారణకి రాదంట. అది కష్టమైన పడిపోకూడదు, నష్టమైన పడిపోకూడదు. యోబు వలె యథార్థంగా ఉండాలి, యోబు వలె నమ్మకముగా ఉండాలి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు అని నమ్మకంగా ఉండగలిగితే నిన్ను బట్టే దేవుడు గెలుస్తాడు, నిన్ను బట్టే ఆయన విజయాన్ని పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు ప్రభువు ఆశీర్వదించునుగాక.